ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జలలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 21 రోజుల వాగ్దాన ప్రార్థనలో దేవుడి ఉదయకాల సమయంలో మనకిచ్చేటువంటి వాగ్దానం చదువుకుందాము. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనము. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. Genesis 46 chapter 3rd verse. Then he said, I am God, the God of thy father, fear not, go down into Egypt, for I will there make of thee a great nation. May the Lord bless this word. ఈ యొక్క వాగ్దానం మనం చదివినప్పుడు ఈ యొక్క వాగ్దానము దేవుడు యాకోబుకి ఇచ్చుంటున్నాడు. మనందరికీ తెలుసు, మరి యోసేపును తన యొక్క అన్నదమ్ములు ఇష్మాయేలీలకు అమ్మివేసినప్పుడు అక్కడి నుంచి మరి ఐగుప్తు దేశంలో మరి అక్కడ బానిసగా ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి మరి తను చేయనటువంటి తప్పుకు పొతీఫరు భార్య ద్వారా మరి అతడు చెరసాల్లో వేయబడతాడు. చెరసాల్లో ఉన్నటువంటి సంవత్సరాలన్నీ కూడా మరి యెహోవా అతనికి తోడయుండను. కాబట్టి అంతకంతకు మరి యోసేపు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాము. యాకోబుకు 12 మంది కుమారులు, ఆ కుమారులో 11వ వాడు యోసేపు. యాకోబు తన కుమారుడు యోసేపుని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించి అతనికి ఒక చక్కని మరి రంగురంగుల మరి నిలువుట అంగీలు ఉన్నటువంటి ఒక అంగిని కుట్టించాడు. కుట్టించినప్పుడు ఆ యొక్క అంగిని చూసి మరి ఎంతగానో సంతోషపడిన సమయంలో అన్నలకు యాకోబు యొక్క పెద్ద కుమారులకు చాలా అసూయ కలిగి మరి యోసేపు మీద వాళ్ళు చాలా మరి కోపం పెంచుకొని మరి అతనిని అమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత మరి దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపుని హెచ్చించినప్పుడు మరి ఇశ్రాయేల్ దేశంలో కరువు కలగగా మరలా యాకోబు యొక్క సంతానము, యాకోబు కుటుంబం అంతా కూడా మరలా తిరిగి యోసేపు వద్దకు వచ్చినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి చూడండి, మొట్టమొదటిగా అన్నదమ్ములు వెళ్ళారు యోసేపు దగ్గరకు. అతను యోసేపు అనేటువంటి విషయం అన్నదమ్ములకు తెలియదు. ఆ తర్వాత తండ్రి వెళ్తాడు. అన్నదమ్ములకు కూడా మరి యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడు. మీరు నన్ను అమ్మి వేసినా కానీ దేవుడు దీన్ని నాకు ఒక మేలుకరముగానే మార్చి ఉన్నాడు అని చెప్పేసి మరి యోసేపు వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఈ విషయము నా తండ్రికి తెలియచేయండి, నా తండ్రిని కూడా తీసుకొని రండి అని అన్నదమ్ములకు చెప్పినప్పుడు మరి వారు వెళ్ళి మరి తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబును తిరిగి తీసుకొని వచ్చేటువంటి మార్గములో మరి యాకోబు మరి దేవునికి ఒక బలిపీఠం కట్టి మరి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాము. మరి నాకు కుమారుడు యోసేపును నువ్వు సజీవునిగా ఉంచినందుకు దేవునికి ఆయన ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి మాట ఇది. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని మరి ఐగుప్తు దేశంలోకి వెళ్ళబోయే ముందు మరి దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం. అలాగే మరి అక్కడి నుంచి మరి యాకోబు మరి తన యొక్క కుటుంబం అంతా కూడా మరి వెళ్ళి యోసేపును కలుసుకున్నటువంటి సమయంలో యోసేపు మరి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతట్లో కూడా మరి గొప్ప అధికారిగా ఉన్నందువల్ల మరి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి గౌరవం వారికి లభించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చిన నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అక్కడ నేను విస్తరింపచేస్తాను అని దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము అక్కడ నెరవేర్చబడినట్లుగా చూస్తున్నామండి. హల్లెలూయా. మరి ఒక్కొక్కసారి మన జీవితంలో మనుషులు మరి కీడు చేయడం ప్రయత్నించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ కీడు నేను నీకు మేలుగా మారుస్తాను, నేను నిన్ను ఐగుప్తునకు నేను తీసుకొని వెళ్తాను, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి మరి యాకోబును అక్కడ ఆశీర్వదించినట్లుగా యాకోబుకు దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత మరి యాకోబు ఉన్నంత సమయము కూడా మరి వారందరూ కూడా అక్కడ ఎంతో సంతోషించారు. మరి యోసేపు పరిపాలించినంత కాలము కూడా వారు ఎంతగానో ఆనందించారు, ఎంతగానో వారు గొప్ప జనముగా ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నామండి. హల్లెలూయా. కాబట్టి ఆ కరువులో నుంచి దేవుడు వారిని విడిపించి ఐగుప్తుకు తీసుకొని వచ్చాడు.
అలాగే మన జీవితంలో చాలాసార్లు మరి ఇటువంటి కరువు సంభవించినప్పుడు దేవుడు మనకు కీడునే మేలుగా మార్చేటువంటి దేవుడు, మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచేటువంటి దేవుడు అండి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఏదైనా సరే మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి మనము భయపడద్దు. ఒకవేళ కీడు కలిగిందా, ఆ కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి మీద కూడా ఎటువంటి మరి కోపము కానీ లేకపోతే అసూయ ద్వేషం ఏది పెట్టుకోకుండా మనం ముందుకు సాగినప్పుడు మరి దేవుడు ఈ యొక్క యాకోబును తన కుటుంబమును ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా నిన్ను నన్ను కూడా మనందరూ దేవుడు ఆశీర్వదించి దీవించేవాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్న దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ మా మంచి యేసయ్యా నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటాం నాయన. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రం నాయన. దేవానికి వందనం చెల్లించుకుంటాం తండ్రి. యేసయ్య నువ్వు మాతో మాట్లాడిన దేవుడు, నువ్వు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రభా. నువ్వు యాకోబుతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడేటువంటి దేవుడు యేసయ్య ప్రభా. నా తండ్రి నాయన మరి నేనే నిన్న ఐగుప్తునికి మరి పంపించుచున్నాను, నేను నిన్న అక్కడ వృద్ధి చేసేది నన్ను ప్రభా వాగ్దానము చేసేటువంటి దేవుడు నాయన. యేసయ్య కరువులో నుంచి ప్రభు నా తండ్రి వారికి సమృద్ధి అనేటువంటి ప్రదేశం నడిపించినటువంటి దేవుడు నాయన. ప్రభ కీడును మేలుగా మార్చినటువంటి దేవుడు. అలాగే మా జీవితంలో కూడా ప్రభ ఎవరైనా ప్రభ నా తండ్రి మా ఎడల ఒకవేళ కీడు చేయాలని ఆశించినట్లయితే యేసయ్య ప్రభా కీడునే మీరు మాకు మేలుగా మార్చేటువంటి దేవుడవు ప్రభా. నా గొప్ప జన్మగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు అని నాయన. మమ్మల్ని ప్రత్యేకపరిచి దీవించేటువంటి దేవుడు అని నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికే వందనము చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.